హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఎంటీ హౌస్ హోమ్ టూర్. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మీ అందరితో షేర్ చేసుకున్నాను దట్ మేము ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక 3 BHK అపార్ట్మెంట్ అయితే కొనుక్కున్నాము. సో దానికి ఇంటీరియర్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో స్టార్ట్ అవ్వే ముందే నేను మీ అందరికీ కూడా ఎలా ఉంది హౌస్ అనేది చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా హౌస్ అనేది అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా మార్చుకోవాలి, కన్స్ట్రక్షన్ ఇలా ఉండాలి, ఇంటీరియర్స్ ఇలా ఉండాలి అని చాలా రన్ అవుతుంటాయి కదా మైండ్లో. అలా మాకు కూడా చాలానే థాట్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మేము ఈ హౌస్ని ఎలా ఇంటీరియర్స్ చేయించుకుంటాము అనేసి ఈ వ్లాగ్లో చూద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఇదంతా కూడా షీట్ వేసేసారు, వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంటీరియర్స్. సో ఈ ప్రొటెక్షన్ మ్యాట్ వచ్చేసి కంపల్సరీ మీరు కూడా ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకుంటే కంపల్సరీ కూడా వేయించుకోండి. మీరు ప్రొటెక్షన్ మ్యాట్ వేయించుకోలేదు అంటే టైల్స్ అన్నీ స్క్రాచెస్ పడడము, ఇంకా పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని ప్రొటెక్షన్ మ్యాట్ అయితే అంతా వేసేసారు. అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ హాల్ అన్నమాట. ఈ సామాన్లన్నీ కూడా ఫాల్ సీలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో వాళ్ళు కొన్ని తెచ్చి పెట్టుకున్నారు, అందుకే కొన్ని అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ మాకు ఒక చిన్న పిల్లర్ టైప్ వాల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ డోర్కి పక్కనే ఇటు టీవీ యూనిట్ అనమాట. ఈ వాల్కి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే డోర్ క్లోజ్ చేద్దాము. అండ్ డోర్ క్లోజ్ చేశాక ఇక్కడ మాకు ఎలక్ట్రికల్ పాయింట్స్, మెయిన్ స్విచ్చెస్ ఇచ్చారు. అండ్ డోర్కి రైట్ సైడ్ విండో వచ్చింది. డోర్ నుంచి లోపలికి రాగానే ఒక విండో వచ్చింది. మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ రూమ్లో మనకు ఒక విండో అయితే రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ అయితే మనకి ఎంత కావాలంటే అంత వెంటిలేషన్ ఉంది. అండ్ చూసారు కదా, ఇక్కడ ఎటువంటి లైట్స్ లేవు, అయినా కూడా ఇంత లైటింగ్ అనేది వస్తుందన్నమాట మనకి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో కూడా రైట్ సైడ్ మాకు 2 పిల్లర్స్ వచ్చాయి, మధ్యలో మాత్రమే వాల్ ఉంది. అండ్ అక్కడ ఏసీ వైరింగ్ కూడా అంతా ఇచ్చారనమాట మాకు. సో వీటిని మనం ఎలా హైలైట్ చేసుకుంటాము అనేది ఇంటీరియర్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ డైనింగ్లోనే వ్యానిటీ ఇచ్చారనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ హాల్లో నుంచి డైరెక్ట్గా ఉంటుందన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ కిచెన్. ఇంకా కిచెన్ అంటే మన సామ్రాజ్యము. చూసారు కదా, ఇలా ఉంది. ఇదంతా కూడా మనకి ఎటువంటి గ్రానైట్ కానీ ఏమీ ఇవ్వలేదు, ఇదంతా కూడా మనమే చేపించుకోవాలి. యాక్చువల్గా కిచెన్లో ఎక్కడ ఏం పెట్టుకోవాలి, ఎలా చేపించుకోవాలి అనేది చాలా రన్ అవుతున్నాయి మైండ్లో. డిజైన్ అయితే చేపించాము, చూడాలి అవుట్కమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. అదంతా కూడా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ కిచెన్ నుంచి ఇలానే మాకు ఒక డోర్ వచ్చింది యూటిలిటీకి యాక్సెస్ చేయడానికి. యూటిలిటీలో ఒక చిన్న ట్యాప్ ఇచ్చారు. అండ్ ఇది గ్యాస్ పైప్ లైన్. మనకి సిలిండర్స్ ఏవి కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నమాట ఇక్కడ. సో కిందనే గ్యాస్ బ్యాంక్ ఉంది, అక్కడ నుంచి అన్ని ఫ్లాట్స్కి మనకి ఇలా గ్యాస్ పైప్ ద్వారా మనకి గ్యాస్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పైప్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేయడానికి మనకు అలా షట్టర్ టైప్ ఒకటి ఇచ్చారు. అండ్ అక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది. అండ్ ఇది కిచెన్ యూటిలిటీ తర్వాత నెక్స్ట్ బాల్కనీ అయితే చూపిస్తాను మీకు. బాల్కనీ అయితే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది మాకు, చాలా లాంగ్ వ్యూ అన్నమాట. అండ్ ఎక్కడ కూడా మనకి బ్లాకేజ్ అనేది ఉండదు, మనకి చాలా దూరం వరకు కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోయింది. మార్నింగ్ టైమ్స్ ఆర్ వర్షం పడేటప్పుడు అలా బాల్కనీలో కూర్చుంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను, ఆ మూమెంట్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే బాల్కనీలో నుంచి మా వ్యూ ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే చూడండి. అండ్ మీకు నచ్చితే బాల్కనీ వ్యూ నాకు కింద కమెంట్స్లో కూడా కమెంట్ చేయండి, ఎలా ఉంది మా బాల్కనీ వ్యూ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి చాలా లాంగ్లో గండిపేట లేక్ ఉంటుంది మాకు, బట్ మా బాల్కనీలో నుంచి లైట్గా కనిపిస్తుంటుంది అలా వాటర్ ఉన్నట్టు, అంత క్లియర్గా ఉండదు. బట్ చూసారు కదా, చాలా లాంగ్లో గ్రీనరీ అంతా బాగా కనిపిస్తుంది. అది వన్ సైడ్ వ్యూ అనమాట. అటు సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఆ కార్నర్ వ్యూ ఉంటుంది మాకు.
అక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్ వస్తుందన్నమాట. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఇస్కాన్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ అయితే అవుతుందన్నమాట. అది కూడా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. అండ్ బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మాకు ఇలా ఒక వాక్వే లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఒక పూజ రూమ్ ఇచ్చారు. వాళ్ళు ఒక పూజకి ఇలా రూమ్ టైపు సెపరేట్గా ఇచ్చారనమాట. మనం దీన్నంతా కూడా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఇంటీరియర్స్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. అన్ని డోర్స్కి అన్నిటికీ కూడా మేము ప్రొటెక్షన్ మ్యాట్ వేయించుకున్నాము. సో దట్ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏమీ పడకుండా పాడవకుండా ఉంటాయి. అండ్ అది టీవీ వాల్. అండ్ దీని బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఉందన్నమాట. అండ్ ఇక వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా యూస్ చేయకూడదు అండ్ డోర్కి కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది అని చెప్పేసి మేమైతే వాష్రూమ్ని కూడా క్లోజ్ చేపించేసాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా విండో వచ్చింది. ఈ విండోలో నుంచి కూడా మాకు మంచి వ్యూ అయితే ఉంటుంది అనమాట. చూడండి మీరే ఒకసారి ఎలా ఉంది వ్యూ అని చెప్పేసి. సూపర్ ఉంది కదా వ్యూ అయితే. యాక్చువల్గా అసలు వెంటిలేషన్ పరంగా ఏం ఇబ్బంది లేదు ఈ ఫ్లాట్లో. అండ్ మాకు కింద వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. ఇక్కడ ప్రొటెక్షన్ మ్యాట్ వేయడం వల్ల నేను అది చూపించలేకపోతున్నాను. బట్ మొత్తం అవుట్పుట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్ మళ్ళీ హోమ్ టూర్ అనేది చేస్తాను కదా, అందులో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. అండ్ మాకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోనే ఇంకొక విండో వచ్చింది. డోర్ నుంచి రైట్ సైడ్ ఒక విండో వచ్చింది అండ్ ఆపోజిట్లో ఇంకొక విండో వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి 2 విండోస్ వచ్చాయి మాకు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాకు మంచిగా స్పేషియస్గానే వచ్చింది. అండ్ ఇది కూడా వాష్రూమ్ని మేము సేమ్ అదే విధంగా క్లోజ్ చేసాము. 2 వాష్రూమ్స్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఇలా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ విండో వచ్చింది. మా చశ్విక కూడా అసలు ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు వచ్చినా కూడా మేము ఈ హౌస్ చూడడానికి బాల్కనీలోనే కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంటుంది. మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతామా అని చెప్పేసి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అటు సైడ్ ఒక ఎంటీ వాల్ వచ్చింది మాకు. అంటే దాన్ని ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు మంచిగా ఇంటీరియర్స్లో ఎవరైనా. అండ్ నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది 3rd బెడ్రూము. సో గెస్ట్ బెడ్రూమ్కి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వాల్కి మేము కబోర్డ్స్ అనుకుంటున్నాము. సో దట్ రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇంకా పైన మాకు స్ప్రింక్లర్స్ ఇచ్చారు. అవి ఫైర్ స్ప్రింక్లర్స్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఫైర్ అలా ఏమన్నా వచ్చినా కూడా ఆ స్ప్రింక్లర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఆ ఫైర్ అనేది తగ్గించడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ చాలా బాగా తీసుకున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో కూడా మాకు ఒక విండో వచ్చింది. సో మనకి ఎవ్రీ బెడ్రూమ్లో విండో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వాష్రూము. గెస్ట్ బెడ్రూమ్లో వాష్రూము. అన్ని వాష్రూమ్స్ కూడా వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్లో ఇచ్చారనమాట మనకి. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి. ఇప్పటివరకు నేను మీకు హౌస్ లోపల చూపించాను కదా. ఇప్పుడు హౌస్కి ఆపోజిట్లో కూడా మాకు ఇలా వ్యూ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా ఎటువంటి బ్లాకేజ్ అనేది లేదు. నార్మల్గా ఆపోజిట్ హౌసెస్ డోర్స్ అలా ఉంటాయి కదా, అలా లేకుండా మాకు ఇలా ఓపెన్గా ఉందన్నమాట. ఫ్రంట్లో కూడా వ్యూ కానీ వెంటిలేషన్ కానీ అదిరిపోయింది. అండ్ ఓవరాల్గా ఇది అన్నమాట మా ఎంటీ హౌస్ హోమ్ టూర్. సో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్ ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అంటే, మీలో ఎవరైనా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇంటీరియర్స్ చేసుకోవాలన్నా కూడా మీకు ఏదైనా మా థాట్స్ మా డిజైన్స్ ఆర్ ఎల్స్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అని మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ మంచిగా యూజ్ అవుతుంది అని అనిపించింది. అందుకే నేను ఈ ఎంటీ హౌస్ వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది, బిఫోర్ ఇలా ఉంది అండ్ ఆఫ్టర్ ఇలా ఉంది అని చెప్పేసి. సో అందుకని ఈ వ్లాగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు మా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా ఎంటీ హౌస్ హోమ్ టూర్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.